Values Junior College, IIT, JEE, NEET Academy, Seat Guarantee Program. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. పెళ్ళి అవసరమా, మ్యాండేటరీనా, రాజ్యాంగంలో ఉండే రూలా? పెళ్లి చేసుకోలేదు 29 వచ్చాయంటే ఇంకా పెళ్లి చేసుకోవట్లేదా, మీ ఇంట్లో సంబంధాలు చూడట్లేదా అని అడుగుతారు. పెళ్లి ఎందుకు చేసుకోవాలండి అంటే మ్యాండేటరీ రూల్ ఏమైనా ఉందా? ఎవరైనా చెప్పారా? పెళ్లి చేసుకోకపోతే ఏమవుతుంది? పెళ్లి అనేది ఆప్షనా, లేకపోతే అవసరమా, లేకపోతే ఇంకేమైనా? ఈ విషయం గురించి మాట్లాడడానికి రిలేషన్షిప్ ల్యాబ్ ప్రోగ్రాంలో రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ ఉషశ్రీ గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్. హాయ్ వైషు. నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. పెళ్లి మ్యాండేటరీనా మ్యామ్? అసలు చేసుకోవాలా, అవసరం లేదా, రూలా, లేకపోతే వాళ్ళ కోసం వీళ్ళ కోసం సమాజం కోసం 25 ఏళ్ళు నిండితే పెళ్లి చేసేసుకొని వెళ్ళిపోవాలా? పెళ్లి అంటే ఏంటి వైషు? అబ్బో, ఇది పర్లేదు చెప్పు. 30 సెకండ్స్ నీకు టైం. రెండు మనసులు కలయిక, రెండు కుటుంబాలు కలయిక, 7 తరాలు అటు చూసి 7 తరాలు ఇటు చూసి చేసేది ఒక పెళ్లి. ఇంతే తెలుసు మ్యామ్. అది పాస్ట్. ఫ్యూచర్ ఆఫ్ పెళ్లి ఏంటి? ఫ్యూచర్ ఆఫ్ పెళ్ళా? డింక్ మ్యామ్. అది ఇప్పుడు ఎంత పెళ్ళి అంటే డింక్. డింక్ అంటే డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్. ఓ, అలా జరిగిందా? ఇప్పుడు అలా జరుగుతుంది. పెళ్ళి అనేది ముందే రూల్స్ పెట్టుకొని ఇద్దరం సంపాదిద్దాం, పిల్లలు అవసరం లేదు, లైఫ్ ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడు అది పెళ్ళి అంటే. ఓకే, అసలు పెళ్ళి అంటే అట్లీస్ట్ ముందుకి ఏమంటారు, కళ్యాణం. లోక కళ్యాణం కోసం చేసుకునేది పెళ్ళి అనేవారు అప్పుడు. లోక కళ్యాణం అంటే ఏంటి? ఇంకా ముందుకి ఎట్లా తరతరాలు నడిపిస్తూ ఉండడానికి పెళ్ళి, నెక్స్ట్ జనరేషన్ కోసం పెళ్ళి, పిల్లల్ని కంటం కోసం అనేది మీ భాషలో. టెక్నికల్లీ పెళ్ళి ఎందుకు చేసుకునే వాళ్ళు తెలుసు ఇదివరకు? ఓకే. అసలు పెళ్ళి అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందో తెలుసా? నాకు తెలిసిన ఒక చిన్న ఎగ్జాంపుల్. ఒక ముని పత్ని, ఓకే, మునితోనూ వాళ్ళ అబ్బాయితోనూ చక్కగా ఒక ఆశ్రమంలో ఆవిడ సపర్యలు చేసుకుంటూ ఉంది. ఒక ఋషి వచ్చి ఆవిడని తీసుకొని వెళ్ళిపోయాడు. ఓకే. బుడ్డోడు ఎట్లా చూస్తా ఉన్నాడు, ఏంటి మమ్మీ వెళ్ళిపోతుందని. వెళ్ళిపోయింది. ఆ నైట్ రాలా, నెక్స్ట్ రోజు రాలా, అలా 11 రోజులు రాలా. వాళ్ళ నాన్నగారిని అడుగుతూ ఉన్నాడు, నాన్న అమ్మేదంటే, నాన్న నువ్వు కూడా పెద్దవాడివయ్యి నువ్వు కూడా ధ్యాన స్థితికి వెళ్ళినప్పుడు నీకు కూడా కొన్ని కామవాంఛలు వచ్చినప్పుడు అలా ఇంకొకళ్ళ భార్యను కూడా నువ్వు తీసుకెళ్తావు నాన్న అంటే, అసలు ఇదేం కాన్సెప్టు? నన్ను నా తల్లిని వేరు చేసే ఈ వాట్ ఎవర్ అప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో రాజ్యాంగమో రూలో దీన్ని నేను మారుస్తాను అని పిల్లల నుంచి తల్లిని దూరం చేయకుండా ఉండడానికి ఏ తండ్రితో అయితే పిల్లలు కలుగుతారో ఆ తండ్రితో ఆ తల్లి ఎప్పుడూ ఉండాలని ఒక రూల్ తీసుకొచ్చాడు. ఆయన పేరు నేను చెప్పలేను, కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి యాజ్ ఎ లాయర్. ఇది ఒక కథలాగే చూడు. ఈ కథ వల్ల మన భారతదేశానికి భారతదేశం అని అలా కొన్ని శాసనాలు వచ్చాయి. సో కొన్ని వందల సంవత్సరాల క్రితం కాన్సెప్ట్ ఆఫ్ పెళ్లి లేదు. గంధర్వ వివాహం అంటారు, అవును తెలుసా? మీరు ఇప్పుడు జెన్సీస్ వాట్ ఎవర్ డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్ సారీ, పెద్దగా మీకు కొత్తగా ఆలోచనలు వచ్చాయి అనుకోకండి సుమి, ఇవి ఎప్పుడో ఉన్నాయి. ఓకే. సో ఋషులు మునులు తపస్సు చేసుకుంటే అప్సరసలు వచ్చి విత్ కిడ్స్ చేసి వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోయారు. సో ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అనమాట. అది రెస్పాన్సిబిలిటీ వాస్ టేకెన్ కేర్ బై డాడ్. సో ఇప్పుడు మీరు అనుకునే అప్డేటెడ్ టెక్నాలజీ అంతా మనకి ఎప్పుడో పురాణాల్లో ఉంది. గంధర్వ వివాహం అంటే ఇద్దరు మనుషులు కలవాలి, ఇద్దరు ఫ్యామిలీ కలవాలి, తుప్పాసి కాన్సెప్ట్ వాట్ ఎవర్ దీస్ డేస్ లో వచ్చింది. తుప్పాసి కాన్సెప్ట్ ఎందుకు అని ఇప్పుడు అంటున్నామంటే ఇప్పుడు అది మనకు వర్తించట్లేదు. బట్ కొన్ని వందల సంవత్సరాలు అదే కాన్సెప్ట్ ఉండటం వల్ల సొసైటీ స్ట్రాంగ్ గా బిల్డ్ అయింది. ఎప్పుడైనా రాజ్యాంగం కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు వారు నీ భార్య ఇంకొకరితో ఫిజికల్ గా ఉన్నా నువ్వేం అనద్దురా బాబు, ఎందుకు కేసు పెడతావు బాబు అని ఎందుకు అంటుందంటే కాలమాన పరిస్థితిని బట్టి సొసైటీ ముందుకెళ్ళాలి, కాన్ఫ్లిక్ట్స్ లేకుండా కొంచెం సుఖంగా సంతోషంగా ఫ్యామిలీస్ ఉండాలి అంటే ఏం చేయాలనేది రాజుగారు పాతకాలంలో ఎలా అయితే మనకి శాసనాలు ఇచ్చారో లెజిస్లేషన్ ఇప్పుడు మనకి పవర్ లెజిస్లేషన్ నుంచి అలా ఇస్తున్నారు. ఇంకా ముందు కాలంలో గంధర్వ వివాహం, నేను నీకు నచ్చాను నువ్వు నాకు నచ్చావని చేయి పట్టుకుంటే చాలా వివాహం అయినట్టు, ఎవరికి చెప్పక్కర్లేదు. దే హ్యావ్ మ్యారిటల్ బ్లిస్. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండొచ్చు, ఎలా కావాలంటే అలా జలకాలాటలలో అని పాటలు పాడుకొని వదిలేసి వెళ్ళిపోవచ్చు. ఇది ఉండేది. ఓకే. అండ్ పండగ పూట కూడా పాత మొగుడేనా అనే ఒక సామెత ఉంది. ఉందా? ఉంది. ఎలా? అదేం వేరు సామెత, ఏం మాట్లాడుతున్నారండి, ఒక మొగుడు కాకుండా ఇంకో 100 మందిని తెచ్చుకుంటావా అని అడగవే. సరే మమ్మ అడిగేసాను అనుకోండి, చెప్పండి.
సో మనకి గుళ్ళల్లో గోపురాల్లో శృంగార రాసలీలలు ఆడే బొమ్మలు ఉంటాయి, చూసాం. సో ఎక్కువ పుస్తకాలు చదివేసి చెప్పేస్తున్నాను అనుకోకంటే మరి చెప్తాను. ఓకే. సో అక్కడే ఒక ఉద్యానవనం కూడా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఏదైతే మనం అప్డేటెడ్ గ్రూప్, ఫిజికల్ ఇంటిమసీస్, వైఫ్ అండ్ హస్బెండ్ షేరింగ్ కీస్ ఇదంతా అంటున్నారు, అప్పుడు ఉద్యానవనంలో జాకెట్లు వేసేవాళ్ళు పండగ పూట. ఎవరు ఏ రవిక తీసుకొస్తే దే యూస్ టు టేకర్. ఓహో, అట్లాంటి సంస్కృతి. ఇప్పుడు కార్ కేసేస్తున్నారు, అప్పుడు బ్లౌజెస్ ఇచ్చేవాళ్ళు. సో ఇది కూడా మనకి పుస్తకాల్లో ఉన్నాయి, నేను చదివింది చెప్తున్నాను తప్పించి. అసలు ఎందుకు అలా ఉన్నాయి, ఎందుకు అండ్ ఓపెన్ ప్లేస్ ఉండేది అక్కడ గోపురాలు కట్టి, అవి చూసి వీళ్ళు చేస్తుంటే శిల్పులు చెక్కేవారు, గ్రూప్ థింగ్స్. సో మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు? సో మ్యారేజ్ అవసరమా అంటే నీకు అనిపిస్తే చేసుకొని పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు, నువ్వు ఇబ్బంది పడద్దు, నేను అది చెప్తా. ఒక మనిషితో కలిసి ఉంటే జీవితం ఎంత బాగుంటుంది అని అలాగా ఊహించుకొని పెళ్లి చేసుకోవద్దు. ఈ మనిషి లేకపోతే నా జీవితం ఎలా ఉంటుంది అనే క్లారిటీ బాగోదు, ఇతనుంటేనే బాగుంటుంది, లేకపోతే ఇతనున్నా బాగోకపోయినా ఇతనే ఉండాలి, ఇది చూసుకోవాలి. ఎలా ఉన్నా ఇతనే ఉండాలి అన్న క్లారిటీ వచ్చినప్పుడు పెళ్లి చేసుకో. నాకు డబ్బులుండి, అందం ఉండి, పిల్లలుండి, కారు ఉండి, బంగ్లా ఉండే ఏదైనా ఉండాలన్నా అనుకో, రేపు పొద్దున అది ఉండేవాడు ఇంకో 10 మంది వస్తారు. అందుకే ఈ చావులు చంపటాలు. ఓకే, ఫసక్ వేసేస్తే నెక్స్ట్. సో పెళ్ళి అనేది ఒక అవసరం కాదు, పెళ్ళి అనేది ఒక బంధం. ఆ బంధం అల్లుకుంటూ చెక్కుకుంటూ చిక్కబడుతూ ఉంటే బాగుంటుంది, అంతేగాని విప్పుకుంటూ కొట్టుకుంటూ ఊడిపోతే అస్సలు బాగు. చేసుకోవాలని మనకుంటే చేసుకోవాలి, కానీ వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఫ్యామిలీ కోసం వయసు అయిపోతున్నాను అస్సలు కాదు. అండ్ ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఒక లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కొన్ని సంవత్సరాలు ఉంటుందన్న క్లారిటీ ఉంటేనే చేసుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టి సొసైటీలో పరువు పోగొట్టుకుని పేరెంట్స్, ఇప్పుడు దిస్ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ ఇస్ ఇన్వాల్వ్డ్. అంతకైతే లివింగ్ ఉండదు. నోబడీ ఈజ్ అబ్జెక్టింగ్ దీస్ డేస్. 3 ఏళ్ళో 5 ఏళ్ళో 10 ఏళ్ళో, యూఎస్లో అయితే 15 ఏళ్ళు కూడా లివింగ్ ఉండి ఇంకా మాకు క్లారిటీ లేదు. జస్ట్ మాకు 12 మెంబర్స్ కిడ్స్ ఏం చేస్తున్నారు. మా విజయవాడలో అయితే దీన్ని పెళ్లి కాదు కదా ఇంకేదో అంటారు. ఇంకా వాళ్ళకంటే ఇంకా యూత్ చాలా చూసాను నేను. ఇది 18 years బ్యాక్ 15 ఏళ్ళు కలిసి ఉన్నారు సరదాగా. 12 ఏళ్ల పిల్ల దగ్గర నుంచి ఎవ్రీ ఇయర్ పిల్లలు ఉన్నారు. మళ్ళీ ప్రెగ్నెంట్ ఆవిడ, ఇంకా క్లారిటీ రాలేదంట పెళ్లి చేసుకోవాలో లేదో. అలా ఉంటుంది, గట్లుంటుంది వాళ్ళతోని. మేము క్వశ్చన్ చేయనీకుండదు. సో పెళ్ళి, ద కాన్సెప్ట్ ఆఫ్ పెళ్ళి ఇట్ సెల్ఫ్ ఇస్ అ కాంప్లికేటెడ్ which involves the society, which involves your family, which involves a court, which involves a sharing of assets, and which involves conjugal rights. నువ్వు అది ఒకే మనిషికి జీవితాంతం ఇవ్వలేనప్పుడు ఇంకోళ్ళతో వెళ్ళాలనిపించినప్పుడు చేసుకో. బాగా చెప్పానా? బాగా చెప్పారు. అదే సునీల్ గారు ఇప్పుడు వచ్చి ఏం చెప్పారండి అంటారు కదా, అలా అంటారు నేను కూడా, ఏం చెప్పారండి అని. థ్యాంక్ యూ. కాంప్లికేట్ చేసుకోకండి జీవితాన్ని. సుఖపడటానికి పెళ్లి చేసుకోవాలా, దుఃఖంచి దౌర్బల్యంలోకి వెళ్ళి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఈఎంఐలు కట్టలేక సంపాదించినంత వాళ్ళు హ్యాపీగా తిని ఇంట్లో కూర్చొని డీవీసీ కేసులు, డివోర్స్ పిటిషన్స్, మెయింటెనెన్స్ కేసులు చేసుకోవడానికి పెళ్ళిళ్ళు లీగల్గా చేసుకోకండి. నాకు డబ్బులు ఇచ్చి డైవర్స్ లాయర్లు అలాంటి డైవర్స్ లాయర్లకు రాకండి. కుదిరితే ఆ డబ్బులతో లివింగ్ టుగెదర్ ఉండి హ్యాపీగా ఎవరెవరి ఎసెట్లు వాళ్ళు బిల్డ్ చేసుకొని, నచ్చితే షేర్ చేసుకోండి, నచ్చకపోతే ముందే విడిపోండి, కాంట్రాక్ట్ రాసుకోండి. నైస్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ.